హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. యాహ్! సార్ ఇప్పుడు చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటుంటారు. అవును. అంటే వాళ్ళకి బాగా దాని మీద నాలెడ్జ్ ఉంటది. సో, కానీ వాళ్ళకి ఎలా దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయాలని తెలవదు చాలామందికి స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. సో, దానికి పర్టిక్యులర్‌గా ఈ మెథడ్స్ ఫాలో అయితే వాళ్ళు బాగా మాట్లాడగలరా అనేదేమన్నా ఉన్నాయా? ఇప్పుడేం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అవును. ఇప్పుడు మాధవన్ వీడియోస్ ఉంటాయి. అతను ఓకే. స్పీచ్‌లు ఇస్తుంటాడు. ఓకే. ఇప్పుడు టెడెక్స్ ఉంటది. హ్మ్. 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 మన ఇండియన్సే మాట్లాడుతుంటారు. హ్మ్. రైట్? స్మాల్ స్టోరీస్ ఉంటాయి. మోరల్ హ్మ్. స్టోరీస్ ఉంటాయి యూట్యూబ్‌లో. హ్మ్. హ్మ్. రైట్? ఇప్పుడు మనము పొద్దున టీవీ ఏం ఆన్ చేస్తాం మనం? ఏదో తెలుగు ఛానెల్ ఆన్ చేస్తాం. అవును. రైట్? మామూలుగా లేడీస్ అయితే ఏం చేస్తారు? మా టీవీ, ఈ టీవీ అంటే సమ్ సీరియల్సే చూస్తారాళ్ళు. అవును. వాళ్ళు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే. అంతే కదా! ఇప్పుడు సింపుల్ దాని బదులు ఏంటంటే, కనీసం ఇప్పుడు నేనేం చేసేవాడినంటే రామడి నవ్ అని ఒక ఛానెల్ ఉండేది. ఇంగ్లీష్ ఓకే. ఛానెల్ ఉంది ఇప్పుడు అది. ఓకే. రామడి నవ్ చూస్తే ఏందంటే, మంచి మంచి సినిమాలు ఉంటాయి అందులో. మనకి ఈజీగా అర్థమవుతది అది. హ్మ్. ఇప్పుడు మామూలుగా స్టార్ మూవీస్ అంటే కొంచెం యాక్సెంట్ ఫాస్ట్ ఉంటది అది. అవును. మనకు కొద్దిగా ఎక్కాలంటే అది స్క్రోలింగ్ ఫాలో అవ్వాలి. ఎందుకు ఓకే. నేను చిన్నప్పుడు సినిమాలకెళ్ళేవాడిని. ఇంగ్లీష్ సినిమాలకెళ్ళేవాడిని. హ్మ్. పక్కోటి చదివితే మనం నవ్వాల్సొస్తది అంతే. అవును. కదా! దాని బదులు ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఆ! డబ్బింగ్ సినిమాల్లో కింద వాళ్ళు ఇస్తుంటారు. సబ్‌టైటిల్స్ ఇస్తా సబ్‌టైటిల్ ఉంటారు. వస్తుంటాయి. అవును. దాన్ని చూసి మనం కాపీ చేసుకోవచ్చు వర్డ్స్. ఓకే. ఇప్పుడు పొద్దున మనం ఒక తెలుగు న్యూస్ ఛానెల్ పెట్టే బదులు ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ పెట్టండి. హ్మ్. రెగ్యులర్‌గా వినండి అది. ఎందుకంటే ఒక యాక్సిడెంట్‌కి సంబంధించిన కాబట్టి ఒక క్రైమ్ గాని, ఒక పొలిటిక్స్ గాని సేమ్ వర్డ్సే వాడుతుంటారు ఆళ్ళు. మీరు రెగ్యులర్ ఒక 10 డేస్ చూడండి. ఆ వర్డ్స్ హ్మ్. మీకు వచ్చేస్తాయి కదా! ఓకే. రైట్? సో, అంటే చూసే ఛానెల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ అయ్యుండాలి. ఓకే. చూసే సినిమా ఇంగ్లీష్ సినిమా అయ్యుండాలి. హ్మ్. డబ్బింగ్ సినిమా ఉండాలి కనీసం స్క్రోలింగ్. మామూలుగా మీరు సబ్‌టైటిల్స్ చూస్తుండాలి మనం. హ్మ్. నెక్స్ట్ ఏందంటే మీరు ఏది ఇప్పుడు పేపర్ కొన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అవును. మనకు తెలుగు పేపర్ ఈజీ తెలుగు వాళ్ళం కాబట్టి. తమిళ్ వాళ్ళు తమిళ్ తీసుకుంటారు. అట్లా కాకుండా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కొనండి. ఓకే. న్యూస్ పేపర్ చీపే కదా! రూ. 4, రూ. 5 తెలుగు అవును. కంటే చీప్ అది. హ్మ్. సో, రెగ్యులర్‌గా మీరు చదవండి. అవే వర్డ్స్ రిపీట్ అవుతుంటాయి. క్రైమ్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అండ్ స్పోర్ట్స్ బావుంటది ఇంకా. ఓకే. స్పోర్ట్స్ కాలంలో మంచి మంచి అడ్జెక్టివ్స్ ఉంటాయి. మంచి మంచి వర్డ్స్ వాడతారు ఆళ్ళు. హ్మ్. అవి రెగ్యులర్‌గా నేర్చుకోండి అది. అది ప్రాక్టీస్ చేయండి. ఓకే. సూపర్‌గా ఉంటదసలు. ఓకే. మామూలుగా యూట్యూబ్‌లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు మనం కష్టం అనుకుంటున్నాం గానీ, ఇష్టపడితే ఏది కష్టం కాదు కదా! అంతే. అంతే కదా! ఇష్టంతో ఇష్టపడితే ఏది ఇష్టపడితే కష్టం కాదు. అవును. ఇప్పుడు మనకేదైనా సాధించాలనుకుంటే మనం ఏం చేస్తాం? రెగ్యులర్‌గా దాన్ని ట్రై చేస్తాం అంతే. అవును. ఏవని ఇప్పుడు యూత్‌ని తీసుకోండి. వాళ్ళు కాలేజీ దగ్గర నించుంటారు, బస్ స్టాప్ దగ్గర నించుంటారు, వాళ్ళ ఇంటి దగ్గర నించుంటారు. ఎంత ఘోరంగా ట్రై చేస్తారు ఆళ్ళు. అవును. ఏదన్నా సాధించాలంటే అవును. మాక్సిమం ఎఫర్ట్స్ పెడతాం. మన అవును. ఇంగ్లీష్ అంత ఎఫర్ట్స్ పెద్ద అవసరం లేదసలు. సింపుల్ ఇది. పేపర్ చదవడం, రెగ్యులర్‌గా న్యూస్ ఛానెల్ చూడడం, రెగ్యులర్‌గా వీడియోస్ ఏవి గాని అది ఇంగ్లీష్‌లో చూడండి. మోటివేషన్ ఉంటది. ఓకే. కిక్ ఉంటది. ఓకే. మోరల్ స్టోరీస్ ఉంటాయి. ఏవైనా సరే హ్మ్. మీరు ఇంగ్లీష్ రెగ్యులర్‌గా చేస్తే మనకి ఇంగ్లీష్ ఈజీ అయిపోతది. పెద్ద ఓకే. ప్రాక్టీస్ అంతా ఇప్పుడు ఏముంది? ఎవడడిగినా క్వెషన్ తెలుగులో అడుగుతాడు. మనం ఇంగ్లీష్‌లో ఆన్సర్ ఇవ్వాలి. అవును. మనం క్వెషన్ ఇంగ్లీష్‌లో చేయాలి. మీరు ఏది ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళకి అర్థమవుతది. ఓకే. ఎందుకంటే సమ్ 30 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ ఎవరు చదువుకోలేదు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. వాళ్ళకి అర్థమవుతది. హ్మ్. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకు అర్థం కాదు? అవును. కదా! అంటే ఇక్కడ ఏమైపోతుందంటే సార్ ఇప్పుడు లైక్ న్యూస్ పేపర్ చదివినంత మాత్రాన ఇంగ్లీష్ వచ్చేస్తుందా? వచ్చేసిందంటే ఇక్కడ అర్థమైందంటే కనీసం మీకు వర్డ్స్ తెలుస్తాయి కదా! అవును. ఇప్పుడు పొడవడం అన్నాం. పొడవడం హ్మ్. అంటే ఏంది? స్టాబ్. స్టాప్. హ్మ్. రైట్? అదే వెన్నుపోటు అంటే బ్యాక్ స్టాబ్. బ్యాక్ స్టాప్ అంటారు. మీకు ఎక్కడ తెలుస్తుంది అది? తెలీదు కదా! తెలీదు. కొత్త వర్డ్ నేర్చుకుంటాం కదా మనం. అవును. అదే ఇప్పుడు చాడీలు చెప్పడం మనం తెలీదు మనకు. బ్యాక్ అవును. బైట్ అంటాం మనం. బ్యాక్ వర్డ్. అది మనం చూస్తే తెలుస్తది కదా! హ్మ్. అద్భుతంగా ఉంటున్నాడు. హ్మ్. స్పెక్టాక్యులర్ అంటాడు. స్పెక్టాక్యులర్ షో అంటాడు. ఆ స్పెక్టాక్యులర్ ఎక్కడ కలుస్తుంది మీకు అది? న్యూస్ పేపర్‌లో అది కలిసేది. రైట్. మామూలు దొరకదు కదా మీకు వర్డ్స్. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాడు బాగా బాదిండు అంటాడు. స్మాష్. ఆ స్మాష్. స్మాష్ అనేది ఎక్కడ దొరుకుతుంది మీకు? అది క్రికెట్‌లోనే కదా ఉండేది. అవును. బాల్‌ని బాదుతాడు స్మాష్. ఆ అంతే. స్మాష్ అనేది ఎక్కడ దొరుకుతుంది మీకు? ఆ స్పోర్ట్స్ కాలమే కదా! అవును. రైట్? అంటే కొంతమందికి రైట్ మీరు చెప్పేది ఒక అంటే 90% అనుకోవచ్చు. అంటే అవును. సక్సెస్‌ఫుల్ న్యూస్ పేపర్ చదివితే అంటే తనకు మీనింగ్ ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు. లైక్ దానికొక మీనింగ్ అనేది మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దీన్ని లైక్ తెలుగులో నుంచి ట్రాన్స్‌లేట్ చేసుకుంటే బెటరా? లేదంటే ఇంగ్లీష్ చదివి తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసుకోవడం బెటర్ అంటారా? ఇప్పుడు మనం బద్ధకం అంటున్నాం. లేదా అవును. ఇంకేమంటున్నామంటే మనము అంటే పోస్ట్‌పోన్ చేస్తున్నాం అంటున్నాం. అవును. పోస్ట్‌పోన్. ఇప్పుడు ఈ మధ్య రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో చూడండి. వాళ్ళు ప్రొక్రాస్టినేషన్ అంటుంటారు. ఆహా! ఈ ప్రొక్రాస్టినేషన్ అనే వర్డ్ వాడు నీకు వినిపిస్తూనే ఉంటది యాడ్స్‌లో అది. ఓకే. ఒక్కసారి నీకు అనిపిస్తది కదా! ఈ వర్డ్ ఏందని మనం సెర్చ్ చేస్తాం కదా! అవును. మనం నేర్చుకున్నట్టే కదా అది. ఓకే. ఓకే. ప్రొక్రాస్టినేషన్ అనే వర్డ్ నేను నేర్చుకున్నాను నేను. ఎక్కడ? నేర్చుకున్నారు. యూట్యూబ్ చూసి యాడ్స్‌లలో వస్తుంటది అది. అవును.
అది రెగ్యులర్గా వాళ్ళు ఏంది ఈ వర్డ్ ఏంది అనేది మీకు కొద్దిగా తగులుతుంది కదా, రైట్. కొత్తగా తగిలినప్పుడు నేర్చుకుంటాం మనం. కొత్తగా ఏదన్నా కనిపించినా, కొత్తగా ఏదన్నా చూసినా మనకు ఆటోమేటిక్‌గా మైండ్‌లో ఉండిపోతది. ఇప్పుడు పాడ్కాస్ట్లో చూస్తుంటాం, మేనిఫెస్టేషన్ అంటాడు, లేకపోతే అవును. ప్రొక్రాస్టినేషన్ అంటాడు, అవును. నంబర్ ఆఫ్ వర్డ్స్ వాడుతుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఏంది అది స్టాండప్ కామెడీ చూసారు ఫర్ ఎగ్జాంపుల్, అవును. అవును. రైట్? అపరెంట్లీ అనే వర్డ్ నేర్చుకున్నాను నేను, రైట్? పెస్టెడ్ అనే వర్డ్ నేర్చుకున్నాను నేను, పోకింగ్ అనే వర్డ్ నేర్చుకున్నాను నేను. అట్లా అంటే వాళ్ళు యూట్యూబ్ స్టాండప్ కామెడీ చేసే వాళ్ళు బాగా ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది వాళ్ళకు, అవును. మీరు చూసుంటారు ఫర్ ఎగ్జాంపుల్. అవును. చాలా అయితే ఇప్పుడు రాహుల్ సుబ్రహ్మణ్యం కానీ, లేదంటే మన తెలుగు అతను ఉన్నాడు ఒకతను రాజశేఖర్ అని, రాజశేఖర్. ఆ? వాళ్ళు బాగా వాడుతుంటారు. ఇంకా ఇంకా ఐఫై ఉంటుంది మామూలుగా, తమిళ్లో అతను ఉంటాడు ఒకతను, మామూలుగా ఢిల్లీ వాళ్ళు ఉంటారు. ఆ స్టాండప్ కామెడీలో వాళ్ళు వాడే వొకాబులరీ అసలు మనకు స్టన్ అయిపోతాం. అవి మనం ఒక 10-20 నేర్చుకొని రెగ్యులర్గా వాడితే మీరు షాక్ ఇచ్చేసి ఎదుటి వాళ్ళకు, అంత బాగుంటుంది. సో మనం అది ఫాలో కావాలి, నేర్చుకోవాలి. అంటే వినాల్సిందే కదా, అవును. వినాలి. మీకు వింటే ప్రాక్టీస్ వస్తుంది. అవును. మీకు మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే మన వర్డ్స్ మన మైండ్లో లేవనే కదా. అవును. అవును. రైట్. మనం ఏమనుకుంటామంటే సెంటెన్స్ రాంగ్ ఏమనుకుంటాం, లేదా స్టక్ అయిపోతాం మనం. అవును. ఎందుకు స్టక్ అవుతామంటే అది టైంకి వర్డ్ మనకు రావట్లేదంటే మీకు అది రిజిస్టర్ కాలేదు కదా. అవును. లోపల రిజిస్టర్ అయ్యి ఉంటే బయటకు వస్తుంది అది. మీకు రిజిస్టర్ కానప్పుడు మీకు ఎక్కడ వస్తుంది అది? మీరు అప్పుడు ఏం చేస్తామంటే హైదరాబాద్ అయితే హిందీలోకి దిగిపోతారు, నెక్స్ట్ లాస్ట్ తెలుగుకి వచ్చేస్తాం మనం ఆటోమేటిక్గా. అలా అలా రావద్దు, ఇంగ్లీష్ నుంచి హిందీకి, హిందీ నుంచి తెలుగు రావద్దు అనుకుంటే కంపల్సరీ మీరు వర్డ్స్ రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అంటే వినాలి, చదవాలి, ఓకే. అవి ఏమైనా కావచ్చు. సార్ ఇప్పుడు లైక్ మనం ఇప్పటి వరకు మనం లైక్ ఒక భయంతో నేర్చుకోవట్లేదు, వాళ్ళకి మాట్లాడడానికి రావట్లేదు అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు బిఫోర్ అంటే 6th లేదంటే 7th ఆ టైంలో చూసుకుంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే బాగా దాని మీద ఇంగ్లీష్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అవును, 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 లైక్ ఇప్పుడున్న మీడియం తెలుగు, మనకు తెలుగు మీడియంలో కూడా ఇప్పుడు ఇంగ్లీష్ పెట్టేశారు యాక్చువల్గా అవును. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా. లైక్ అంటే అంటే లైక్ ఇప్పుడు అది ఎలా నేర్చుకుంటే అంటే ఇప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి 6th నుంచి 7th నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూనే అంటే లైక్ గైడెన్స్ అవసరమా? లేకపోతే మనకి నార్మల్‌గా ఇవి చూస్తూ మనం నేర్చుకోవచ్చంటారా? గైడెన్స్ అంటే ఏం లేదు. గైడెన్స్ అంటే ఏంది? వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారు, అవును. రైట్? హ్మ్. అంటే గ్రామటికల్ ఎర్రర్స్ కరెక్ట్ చేసుకుంటే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంతే, హ్మ్. హ్మ్. అంతకుమించి ఇంకేం లేదు. చిన్నప్పుడు మనకు భయం ఉండదు, ఎందుకంటే పెద్దగానే కొద్దీ మనకు సిగ్గుపడుతుంటాం కదా. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అరే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, సార్ ఏమనుకుంటాడు, టీచర్ ఏమనుకుంటుంది, ఆ భయంతోని మనము ఆపేస్తాం. ఓకే. అదే చిన్నపిల్లలకి అసలు మీకు ఎట్లాంటి భయం ఉండదు కదా. రైట్. అవును. కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు సిగ్గుపడరు వాళ్ళు, అవును. మనం సిగ్గుపడతాం కదా పెద్దగా అయిన తర్వాత. అదే. 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 ఆ సిగ్గుపడడం మానేసి నార్మల్గా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంగ్లీష్ మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే లైక్ చాలామందికేంటంటే నేర్చుకుంటుంటారు. కానీ వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి ఏంటనేది పర్టిక్యులర్‌గా తెలదు. ఐ మీన్ బీటెక్ చదివిన వాళ్ళకి గూడా ఇదే ఇదే ఇష్యూ అనమాట. అంటే లైక్ వాళ్ళు చదువుతారు. కానీ దానికి ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి? ఏంటి? ఏ మెథడ్‌లో ఫాలో అయితే మనం దాన్ని గ్రాప్ చేయగలుగుతాం? ఇప్పుడు ఇంటర్వ్యూస్ చాలా జరుగుతుంటాయి. అలాంటప్పుడు చాలా దీన్ని ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు చాలామంది ఇంగ్లీష్ పట్ల. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ ఈ విషయం తెలకోవాలి చాలామంది. ప్రాక్టీస్ మ్యాటర్స్, అంతే. అంతే సింపుల్, అది లాజిక్, రైట్. అంతకుమించి ఇంకేం లేదు. రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ.